హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను చేయబోయే కర్రీ వంకాయ మామిడికాయ కర్రీ అండి. ఈ కర్రీ కోసము స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర వేసుకొని అవి వేగిన తర్వాత వంకాయ ముక్కలు, ఉల్లిగడ్డ ముక్కలు, మామిడికాయ ముక్కలు వేసుకొని బాగా కలపాలి. ఇవి కొద్దిసేపు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత చిటికెడు పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ఉప్పు కారం వంకాయ ముక్కలకు బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత 1 టీ గ్లాసుడు వాటర్ పోసుకోవాలి. పోసుకున్న తర్వాత బాగా కలపాలి. కలిపిన తర్వాత మనకి కుక్కరు మూత పెట్టేసుకోవాలి. 1 విజిలే రావాలి. విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ బంద్ చేసి మూత తీసేసి ఈ కర్రీని కలుపుకొని 1 టేబుల్ స్పూన్ నువ్వుల పొడి, 1 టేబుల్ స్పూన్ చక్కెర వేసుకొని బాగా కలుపుకోవాలి. చివరగా కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. అంతే, వంకాయ మామిడికాయ కర్రీ రెడీ.